సిటీ న్యూస్ కి స్వాగతం. अधिकारी और जिन लोगों ने उसको डॉक्टर वीरेंद्र कुमार मन भवन कम उम्र में लोग विज्ञान चाहते हैं. 2047 में माननीय प्रधानमंत्री जी का जो टारगेट हमारे देश people are aware of the impact प्रयास कर रहे हैं और सबकी जो लाभ हो एनजीओ वगैरह हो समाज एवं देश के विकास में आता है. यह अति आवश्यक है कि सर्वाधिक संख्या में युवा जुड़े. देश की चुनौती को हम आज नशा मुक्त भारत अभियान के अंतर्गत एकजुट होकर प्रतिज्ञा करते हैं कि न केवल समुदाय परिवार मित्र क्योंकि बदलाव की शुरुआत अपने आप से होनी चाहिए. हम सब मिलकर अपने जिले राज्य को नशामुक्त करने का दृढ़ निश्चय करते हैं. मैं प्रतिज्ञा करता हूँ कि अपनी क्षमता के अनुसार हर संभव प्रयास करूंगा. धन्यवाद. నెక్స్ట్ అరేవలం చీఫ్ గెస్ట్, తర్వాత నెక్స్ట్ వెల్కమ్ గెస్ట్. ఆఫ్టర్ దట్ లక్ష్య భాయ్ तो हम सब मिलकर सरकारी संगठन हो बेसरकारी संगठन हो व्यक्तिगत उपाय से सब लोग मिलकर इसी समाज को वादा यानी विक्ट्री अगेंस्ट ड्रग्स एब्यूज. पंजाब में कई स्पोर्ट्स ग्रुप भी बनाए गए हैं जो फिट ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జాసవర్ గారికి, కేఎంసీ ప్రిన్సిపల్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి, ఇక్కడ విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఆల్ ది డాక్టర్స్, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్రెడీ మనకి ఎంజిఎంలో 50 బెడెడ్ సైకియాట్రీ వార్డ్తో పాటు చాలామందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాట్ జస్ట్ డ్రగ్స్ అనేది కాదు, ఆల్కహాల్, టొబాకో కూడా అడిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకుంటూ ఒక కాంప్రహెన్సివ్ రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఇప్పుడు అది కూడా ఎయిమ్స్ సహకారంతో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందాక సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఉన్న స్టాఫ్కి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి డి అడిక్షన్ ఫెసిలిటీలో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా మంచిగా చేస్తారు. దాంతోపాటు మనకి స్టాఫ్ పొజిషనింగ్ కూడా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్స్ ఒకళ్ళు, అండ్ స్పెసిఫిక్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఎక్విప్ చేసిన సెంటర్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు. సో మనకి ఆల్రెడీ
180 పేషెంట్స్ 2022లో, 2023లో 210 పేషెంట్స్ ట్రీట్ చేశారు అన్నారు. బట్ చాలా వరకు దీని గురించి ఒక స్టిగ్మా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ముందుకి రావట్లేదు, ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు. సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫు నుంచి త్రూ ఆల్ ది ఫ్యామిలీస్ అండ్ ఆల్సో మన మెప్మా అండ్ ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా ఈ మెసేజ్ కూడా మేము స్ప్రెడ్ చేస్తాము. దట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అయ్యి ఈ ట్రీట్మెంట్ని అండ్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ది రిక్వెస్ట్ దట్ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మంచిగా స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది మనకి ట్రీట్మెంట్ తీసుకొని ఈ అడిక్షన్స్ నుంచి బయటికి వస్తారు అని అనుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ మనకి పోలీస్ సహకారంతో ఎన్కాడ్ మీటింగ్స్ జనరల్గా మనకి యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ డి అడిక్షన్ మీటింగ్స్ కూడా మనం క్వార్టర్లీ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ యూటిలైజేషన్ ఉంది అంటున్నారో ఆ ఏరియాస్లో జాయింట్ టీమ్స్ మెడికల్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి అట్లాంటి లొకేషన్స్లో వాళ్ళు రెగ్యులర్గా రేట్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఎక్కడైనా దొరికితే రూట్ కాజ్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో అది కూడా కట్ చేయడానికి చాలా ప్రయత్నాలు 3 డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయి. బట్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని రీహాబిలిటేషన్తో పాటు మంచి స్కిల్లింగ్ మెకానిజంతో ముందుకి వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది కూడా మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వీళ్ళందరి సహకారంతో ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అనేది మనం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు సుబ్రహ్మణ్యం గారికి, ఆల్ ఆఫీసర్స్కి ధన్యవాదాలు. డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మన లక్కీగా ఉన్నాము, వరంగల్కి యూనిట్ వచ్చింది. ఇక్కడ చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక పద్ధతి పరంగా పని చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్డ్ మనిషి దొరికితే, ఒక సిస్టమ్ డెవలప్ అయితే ఈ అందరు చుట్టుపక్కల ఉన్న వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు నేను ఎస్పీ చేసిన ఇక్కడ గుడంబాకి బాగా ప్రాబ్లం ఉండేవాళ్ళు. ఇప్పుడు గుడంబా షిఫ్ట్ అయ్యి గంజాయి తర్వాత ఈ టొబాకో అయిపోయింది. సో మేము ఈ కొత్త ప్రాబ్లంకి ఏ విధంగా సాల్వ్ చేయాలి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు కూడా మనము ఆలోచన చేస్తున్నాము. కానీ నిన్న మెడికల్ సూపరింటెండెంట్ గారు వచ్చిన చాలా మంచి మాట చెప్పారు. మనము ఇద్దరు కలిసి చేస్తే రిజల్ట్ మంచి ఉంటుంది. సో మేము కూడా ఎక్కడ కూడా మాకు దొరికిన ఈ విధంగా అడిక్టెడ్ మనిషి వాళ్ళకి ఒక విక్టిమ్ అలాగా కూడా చూసి మెడికల్ సపోర్ట్ ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అది కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇక్కడ తీసుకువస్తాము. నేను మెడికల్ ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, మేడం గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.